నమస్తే అందరికీ. నా పేరు షబానా. నేను చాలా రోజుల నుండి యూట్యూబ్ వీడియో తీద్దాం అనుకుంటున్నా, బట్ నా వల్ల కావడం లేదు. కానీ ఈరోజు గుండె ధైర్యం చేసుకుని కెమెరా ఆన్ చేశా. సో వెల్కమ్ టు మై ఫస్ట్ వీడియో ఆఫ్ లైఫ్ విత్ షబానా. పొద్దున్నే అందరూ వాటర్ తాగుతారు, బట్ మనం టీ తాగుదాం. మనకేమొచ్చినా రాకపోయినా టీ పెట్టడం మాత్రం జబర్దస్త్గా వచ్చనమాట. సో అందుకే మనకు వచ్చిన పని ముందు చేస్తున్నాం అనమాట. జనరల్గా అయితే మేము ఇంత పొద్దున్న లేగమన్నమాట, బట్ ఈరోజు కాలేజ్కి వెళ్తున్నాం కాబట్టి లేచాము. టైం ఎంత అయింది ఇప్పుడు? ఇంత పొద్దున్నే అంటే ఎంత ఏదో 6ంటికి లేచినట్టు చెప్తున్నావు. అదేలే 11ంటికి లేచావు. 11ంటికి లేచి ఫ్రెండ్స్ మా బతుకు ఎవరు రావద్దు, అప్పుడు తోకుంటూ ఉండాలి. బాయళ్ళు ఏం కాదు, ఏం లేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏంటి అంటిల్తో ఉంటే ఎక్స్పీరియన్స్? అది పోయింది. ఈరోజు మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం? కాలేజ్కి, అండ్ అటు నుండి అటు ఒక క్లాస్ చూసుకుని కూగి బీచ్కి వెళ్తాం అనమాట. అంటే కూగి బాండి ఆ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సన్సెట్ బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి 3 months అవుతుంది. ఓ రోజు బీచ్కి వెళ్ళాం, ఆ రోజు కుప్పగా వర్షం పడింది, ఇంక చచ్చినట్టు వచ్చేసాం వెనక్కి. సో ఇవాళ వెళ్దాం, తీసుకెళ్తాం మిమ్మల్ని కూడా. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. మహేష్ సిగ్గుపడుతున్నాడు ఎందుకు నేను వ్లాగ్ చేస్తుంటే. ఫస్ట్ వీడియో లాంగ్ వీడియోగా చేద్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఏమవుతుందో. ఫ్రిడ్జ్ ఇదిగో మా అన్న వాళ్ళ వైఫ్ అక్క, అదే అన్న అక్క మా ఇంటి దాతలు. అండ్ వాళ్ళ ఏమంటారు పూజ, అగరబత్తి. అండ్ దిస్ ఈజ్ అవర్ లిటిల్ క్యూట్ కిచెన్. దీనిలో లేనిదంటూ ఏముండదు, అన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ అవర్ డైనింగ్ టేబుల్. మేము అసలు ఎన్ని వాడడం, ఇక్కడే కూర్చుంటాం. మా ఎగ్జామ్స్కి ఇంకా 1 month ఉంది. అంటే తూరాదు, అంటే సెకండ్ ఎగ్జామ్కి ఇంకా 1 month ఉంది. ఫస్ట్ ఎగ్జామ్ ఈ 12th ఈ 14th ఇంకొకటి. ఇండియాలోనే అలా ఉండేవాళ్ళం మనం, ఇక్కడ పెద్ద. సో 1 month ఉంది అనుకుందాం యావరేజ్గా. రోజుకో 2 chapters చదివి పాస్ అయిపోతాం అనుకుంటున్నాం. చూడాలి. కాదండి కాలేజ్కి ఇక్కడ నుండి షార్ట్ కట్ అనమాట. ఈ వెళ్ళే దారిలో అయితే నిమ్మకాయ చెట్టు ఉంటుంది. అసలు ఆ నిమ్మకాయల సైజెస్ చూడండి ఎంత పెద్దగా ఉంటాయో. ఇదే స్టేషన్ అనమాట, లోకల్ కార్డ్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇవి ఉంటే చాలు, కాకపోతే దీనిలో డబ్బులు ఉండాలి. సేమ్ మన హైదరాబాద్లో మెట్రో కార్డ్స్ ఎలాగో అలా. మనం 2 ట్రైన్లు ఎక్కాలన్నమాట. ఇది ఫస్ట్ వన్. ఇక్కడ నుండి మనం సెంట్రల్ దిగుతాం. సెంట్రల్ దగ్గర ఈ రైట్ ట్రైన్ ఎక్కుతాము. అండ్ నెక్స్ట్ అక్కడ నుండి కాలేజ్కి డైరెక్ట్ స్టాప్ ఉంటుంది. అండ్ హియర్ కమ్స్ అవర్ కాలేజ్, UNSW. కాలేజ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, తిరగడానికి కాళ్ళు నొప్పులు రావాలి. సో మాకున్న డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మేము లైబ్రరీ దగ్గర ఉన్న స్టూడెంట్. ఇక్కడ డౌట్ క్లారిఫై అయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే మన గాంధీ తాత ఉన్నారు, హాయ్ చెప్పామన్నమాట. సో ఇంకా మనం ఒక బుక్స్ తీసుకుందామని వెళ్తున్నాము. మాకు ఫ్రీ బుక్స్ ఇస్తారనమాట. ఇక్కడైతే మొత్తం ఆకులు రాలిపోయాయి. నేను ఒకప్పుడు వీడియో పెడుతున్నా, ఆ వీడియో చూడండి. క్యాట్స్ రూమ్ అంట. కాలేజ్కి వచ్చిన పని అయితే అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. కాఫీ కేఫ్, కాఫీ డే. అయితే కాఫీ ఉంటుంది, కాఫీ ఆన్ క్యాంపస్. కాఫీ అయితే $4 స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా ఉంటాయి. ఈరోజైతే ఒక స్టాల్ దగ్గర ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు. కాలేజ్కి వచ్చాను, కాఫీ తీసుకున్నాను. కూర్చొని వచ్చి ఫ్రీగానే. అరే ఏమిచ్చాడ్రా నాకు వీడు. ఫ్రీ పట్టుకో.
క్యాపచీనోని ఇచ్చారులే, బ్రౌన్ షుగర్ తెచ్చా. హలో. వీడు పిలిచేది నన్ను నాకు తెలియదు, నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. కానీ ఇక్కడ పువ్వులు ఉంటాయి మా కాలేజ్లో మొక్కలకి, అసలు నెక్స్ట్ లెవెల్. రోజెస్లా ఉంటాయి, బట్ రోజెస్లా ఇక్కడ బస్సులు ఇలా ఉంటాయి అన్నమాట. బీచ్కి వెళ్ళడానికి బస్సు ఎక్కుతున్నాము. సో బీచ్కి వచ్చేసాము. దీస్ ఆర్ మై మ్యాండేటరీ ఫొటోస్ అనమాట. ఇంకా బిస్కెట్ కూడా ఉంది ఇక్కడ. మేము వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ బీచ్కి వెళ్ళలేదని చెప్పారు. సో పైన చూపిస్తున్నాము. కాకపోతే ఓ పక్కన వర్షం కూడా పడుతుంది. అసలు ఇక్కడ సిడ్నీ వెదర్ ఏంటో ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. అసలు లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, గాలి కూడా అలాగే ఉంది. ఎక్కడికి? సో వేర్ ఆర్ వి? బీచ్ బూందీ బీచ్. ఇంకా మా వల్ల కాదు, ఆకలి వేస్తుందని దగ్గరలో ఉన్న మెక్డీకి వెళ్ళాము. అండ్ ఈ ఆఫర్లో ఉండి ఇవి చెప్పాము. మహేష్కి అయితే తన ఫేవరెట్ మీనియన్ వచ్చింది. చూపి మాకైతే దగ్గరలో రెయిన్బో కూడా కనిపించింది. సరే కదా అని పరిగెట్టుకుంటూ వెళ్ళాము, కానీ వెళ్ళేసరిగా రెయిన్బో మబ్బులు వెనకాల దక్కుంది. అసలు మేమైతే స్వెటర్లు వేసుకుని వణుకుతున్నాము. ఇక్కడ వీళ్ళు స్విమ్ సూట్ వేసుకుని వర్షంలో పైగా బీచ్లో సర్వ్ చేస్తున్నారు. ఇంకా వర్షంలో తడవలేక మేము వెనక్కి వెళ్ళిపోదామని వర్షం చూడండి ఎంత గట్టి కడుతుందో. ఇంటికి అయితే వచ్చేసాం. మొక్కు చూడాలి అయిపోయింది. చలి బాగుంది బయట. టీ పెట్టుకుని తాగదాం. ఇక్కడ అది పైన పెట్టావా? చాయ్ చాయ్. సరే ఉంటా మరి.